నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉషా. ఇవాళ వీడియో ఏంటో చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇంతకీ వాయిస్ కొంచెం గట్టిగా వినిపిస్తుందా లేకపోతే లోగా ఉంటుందా చెప్పండి ఫ్రెండ్స్. నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పెద్దగా అరవలేను. ఎందుకంటే పక్కంటి వాళ్ళందరూ వింటున్నారేమో అని చెప్పి నాకు డౌట్గా ఉంది. వీడియోస్లో చూస్తే పర్వాలేదు, అది నో ప్రాబ్లం. కాకపోతే 1-2 సార్లు నేను వాయిస్ బాగుందా లేదా అని ఇస్తూ ఉంటే, కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు కూడా ఆపేసి మరీ వింటున్నారు. ఎందుకంటే శబ్దం వస్తుంది కదా, గిన్నెలు అట్లా ఏమైనా తోముతా ఉంటే అది ఆపేసి మరీ వింటున్నారు. అందుకని నేను వాళ్ళకి వినపడకుండా కొంచెం స్లోగా చెప్తానికి ట్రై చేస్తున్నాను అనమాట. కాకపోతే వీడియోస్లో మరి ఎలా ఉందో, వాయిస్ లోగా ఉందో లేకపోతే కొంచెం బాగానే వినిపిస్తుందేమో నాకు తెలియడం లేదు. ఆ విషయం కొంచెం మీరు కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే మైక్ కొనే అవసరం ఉందా లేదా అనే విషయం నాకు తెలియడం కోసం అనమాట. ఇప్పుడైతే ఇది శుక్రవారం తీస్తున్న వ్లాగ్ అండి. పొద్దున్నే నా పనులైతే లేవగానే స్టార్ట్ చేసేసా. ఇప్పుడు ఇవాళ ఒక ముఖ్యమైన రోజు ఉంది. అది నేను తర్వాత చెప్తానండి, ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్తాను, మీకు షేర్ చేస్తా ఖచ్చితంగా. మా వారు బయటికి తీసుకెళ్తానన్నారు టిఫిన్ చేయించేదానికి. చూద్దాము ఆయన ఏం తినిపిస్తాడు ఏంటి అనేసి. ఇంతకుముందు మాది జ్యూస్ స్టాల్ ఉన్నప్పుడు అండి ఒక చోట మేము రవ్వ దోశ తిన్నామండి. అంటే ఉదయాన్నే ఫ్రూట్స్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తాం కదా, 6 వెళ్ళేవాళ్ళం పొద్దున్నే. అప్పుడప్పుడు మా వారు అలా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు అదేం లేదండి. ఎందుకన్నా ఆయన అట్లా మారిపోయారు, నాకే తెలియడం లేదు. ఒకప్పుడైతే మంచిగా సినిమాలకి ఎప్పుడన్నా నేను వద్దు, డబ్బులు ఖర్చు ఎందుకులే అన్నా కూడా తెగ తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు అసలు తీసుకెళ్ళడం లేదు. ఇంకా ఆయనకు కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను కూడా బ్రతిమలాడి తీసుకెళ్ళాయని చెప్పకుండా నేను కూడా వదిలేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మా వారు టిఫిన్కి తీసుకెళ్తాడంట. చూద్దాం ఏమేమి తినిపిస్తాడో ఏమో. కాకపోతే ముందు పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపించాలి కదా, వాళ్ళకి ఏం కావాలో పెట్టి ఆ తర్వాత నేను మా వారు బయటికి వెళ్ళి తినేస్తాం అనమాట. ఏం తినిపిస్తాడో చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే బయట అంతా ఊడ్చి ముగ్గు పెట్టాను కదా. ఇవాళ శుక్రవారం కాబట్టి మనం పద్మ ముగ్గు వేసాము. ఇంతకీ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ తర్వాత పైకి వచ్చిన తర్వాత చాలా గిన్నెలు పండియండి. చూసారు కదా, ఇంట్లోయే మాకు అంట్లు చాలా వస్తాయి. మేము వాడేది 2, ఆగం చేసేటి 4, అలా 6 అవుతాయి అనమాట. 6 అంటే మీరు 2 టబ్బులు ఈజీగా లెక్కేసుకోవచ్చు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అదొక 2 టబ్బులు ఇంట్లో పడతాయి. ఇది కాక మనకి జ్యూస్ జార్ ఉంది కదా, ఈ జ్యూస్ జార్లో నేను వేసింది టమాటా చట్నీ అండి. ఎందుకంటే నేను టిఫిన్ పెడతాను కదా, దానికి నేను టమాటా చట్నీనే వాడుతున్నాను కాబట్టి టమాటా చట్నీ ఆ జ్యూస్ జార్లోనే వేస్తున్నాను. ఇవాళ మా మందార చెట్టు మంచిగా మొగ్గలేసింది, బాగుంది. ఇదేమో నిన్నటిది కొంచెం వాడింది. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో ఇవాళది అనమాట. ఫ్రెష్ పువ్వు కోసి దేవుడికో లేకపోతే మళ్ళీ ముగ్గులే పెడదాం అనుకున్నాను. వద్దులే, చెట్టుకుంటేనే బాగుంటుంది కదా చూసేదానికి. అందుకే నాకు మనసు రాలేదండి కోయడానికి. ఆ తర్వాత ఇంకా పిల్లలకంట ఇవాళ మా స్వాతికంట కిచిడీ కావాలంట. నాకు కిచిడీ కావాలని గొడవ చేస్తూ ఉంది. పరోటా కానీ కిచిడీ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకురామని చెప్తుంది వాళ్ళ తమ్ముడికి. మా యశ్వంత్ బాబు ఇల్లాడు తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఇవి కూడా చూడండి, తోమడం అయిపోయింది అంట్లు. ఇక్కడైతే బార్లిచ్చి పెట్టాను. ఇవి ఎక్స్ట్రా అనమాట. ఇవి కూడా దాంట్లోకి ఇంకా ఆర్డర్ ఎందుకని చెప్పి మొత్తం ఒకే చోట పెట్టేద్దామని చెప్పి పెట్టేస్తున్నాను. ఇవాళ కర్రీ అయితే అసలు నేనేం వండలేదండి. ఎందుకంటే కూరగాయలు అతను రాలేదు. మా వారికి ఎన్నిసార్లు చెప్పినా టమాటాలతో పాటు 4 కూరగాయలు ఏదో ఒకటి తీసుకురాయి అంటే ఆయన తీసుకురాడనమాట. కూర వండుతానికి కూరగాయలు ఉండవు. ఏంది టమాటాలతో పద్దాకలు ఏం చేస్తాం చెప్పండి. పద్దాలు టమాటా పచ్చడి, లేకపోతే టమాటా బంగాళదుంప, లేకపోతే ఉత్త టమాటాలు ఎగురు. ఇదే తిని పిల్లలకి ఏదన్నా కొత్తగా ట్రై చేయి. ఏం ట్రై చేసేది ఏమైనా ఉంటే కదా కొత్తగా ట్రై చేసేదానికి. నా వల్ల కాదని చెప్పి కూర వండుతాం మానేసా తెలుసా. ఇది కొత్తగా వండలా, ఏమంటారు? కూర వండుతాం మానేస్తే అదే కొత్తగా ఉంది. ఇంకోసారి కొత్తగా ట్రై చేయమంటే ఎలానో ఉంటుంది మరి మనతోటి. సర్లేండి, పైన పనులన్నీ పూర్తయిపోయినాయి. ఇంకా బట్టలు ఉతికేదానికి నీళ్లు రాలేదు. ఉన్న నీళ్ళు సాయంత్రం వరకు వాడాలి కాబట్టి బట్టలు ఉతికే ప్రసక్తి లేదు. ఆ విషయాన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే పిల్లలకి ఇంకా రెడీ అవ్వండి త్వరగా అని చెప్పి అంటూ ఉన్నాను. ఎందుకంటే నేను మా వారి టిఫిన్కి వెళ్తున్నాం కదా, చూద్దాం ఏమేమి తినిపిస్తాడో. ఇదిగోండి మా వాడు కిచిడీ తీసుకొచ్చాడు. ఇంకా అక్క తమ్ముళ్ళు 2 కలిపి ఉల్లిపాయలతో కుమ్మేస్తున్నారనమాట.
అది కాక ఈ మధ్య చికెన్ మనం అసలు నెల రోజులైందండి మేము చికెన్ తీసుకొచ్చుకొని. చికెనే కాదు, గుడ్డు కూడా మానేసాం తెలుసా. గుడ్లు కూడా తినట్లేదు, ఎందుకంటే తినకూడదు అంటున్నారు కదా. ఇవాళే తీసుకొచ్చాము, అది కూడా లైట్గా వేసుకొని కలుపుకొని తింటా ఉన్నారు అన్నమాట పిల్లలు. మాకైతే ఏం లేదు, నేను తెప్పించుకోవాలి, ఎందుకంటే మేము టిఫిన్కి వెళ్తున్నాం కదా మా వారు నేను, అందుకని అనమాట. ఇంకిద్దరు తినేసిన తర్వాత మా డాలీకి మాత్రం తను వద్దని చెప్పింది, తనకు మాత్రం బయట అట్లు తీసుకొస్తాము. ఇంకా నెక్స్ట్ తను కూడా తినేసి ముగ్గురు రెడీ అయ్యి స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన తర్వాత మా వారు వస్తారు ఇంకా డ్యూటీ నుంచి. ఆయన రాగానే ఇంకా బయటికి వెళ్ళి ఏదన్నా తినేసి వచ్చి ఇంకా నా పనులు ఇంకా ఉన్నాయిగా, నేను టమాటాలు ఉడకబెట్టుకోవాలి, ఇంకా చాలా ఉండయి. ఇదిగోండి మా వారు ఇప్పించింది ఇదే. స్టార్టింగ్లో తెద్దాం అనుకున్నాను, నాకు గుర్తు రాలా, తిండే వాళ్ళ పడి ఇంకా వీడియో తెద్దామన్న అది ఆసైపోయింది. సగం తిన్నాక తీస్తున్నాను, మీరేమనుకోబాకండి. ఇదేందో 4-5 రకాలు కలిపిన దోశ అంట, బీట్రూట్ కూడా కలిపారంట. నాకు అసలే బీట్రూట్ పడదు, బీట్రూట్ దోశ తీసుకొచ్చాడు మా ఆయన. ఇంకా తిన్న తర్వాత కడుపులో ఎట్టుంటుందో ఏందో తర్వాత వీడియోలో చెప్తాలే. ఇదిగోండి మా వారు ఇప్పించింది అయితే ఫస్ట్ బుడ్డబుడ్డ అట్లు ఇప్పించాడు ఒక 4, అది చిన్నట్టు అంట, అది ఒక్కోటి వచ్చేసి 5 రూపాయలు, అవి ఒక 4. ఇది 5-6 రకాల పిండ్లు కలిపి ఇది ఒక దోశ, దీని కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు అంట. సో నా బిల్లు ఎంత అయింది అప్పుడు, అది ఒక 4 అట్లు, ఇది ఒకటి 30 + 20 50 రూపాయలు నా బిల్లు. మా వారేమో సింగిల్ పరోటా ఒక 2 ఏమో చిన్నట్లు వేయించుకున్నాడు. ఆయన ఆల్రెడీ ఇంట్లో అన్నం తిన్నాడులే పొద్దున, అందుకని అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి వచ్చేసి అనమాట ఆటోలో వెళ్ళి తినేసి, అదేందోనండి అట్లో కూడా ఈ చారవ ఇచ్చారు, ఈ గిన్నెలో కనబడతల్లా ఈ చారవ ఇచ్చారు. కానీ టేస్ట్ విషయానికి వస్తే రేటు తక్కువ అనిపించింది, టేస్ట్ బాగుంది, కానీ నాకే సరిపోలా. అడ్జస్ట్ అయిపోయాలండి, మరంటానే